హాయ్ అండి. ఇద్దండి మునగాకు కొలుచుకొని ఉడకబెట్టుకొని ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను తిరగబోస్తున్నానండి. మునగాకులు ఇవన్నీ ఆకుకూరలు తాలింపులు చేయాలంటే మనకు ఓపిక కావాలండి. బాగా ఒలుచుకొని కడుక్కొని ఉడకబెట్టుకుని ఇద్దండి. దాంట్లో తిరగమాత పెట్టాను. ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు తెల్లగడ్డలు వేసానండి. ఇప్పుడు తిరగబోసేస్తానండి. ఇద్దండి కరివేపాకు వేసేస్తున్నాను. మునగాకు కూడా పెట్టుకున్నాం కదా, అదే వేసేస్తున్నాను. ఇదండి తిరగపోసేసాను. బాగా ఎంపాలండి. వ్యవసాయం కానీ మునగాకు కానీ బాగా ఉడకపెట్టుకొని బాగా ఎంత వేయిస్తే అంటే అంత రుచి వస్తుందండి. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందండి. మనకి ఇంట్లో మునగ చెట్లు, అరటి చెట్లు అవన్నీ అనుకోండి, మనం ఇంట్లోకి వెళ్ళేసి అరటి పువ్వులు కోసుకొచ్చి ఫ్రెష్గా చేసుకోవచ్చు. మునగాకు నిందనుకో మునగాకు కూడా కొంచెం కోసేసుకొని ఫ్రెష్గా చేసుకోవచ్చు. మునక్కాయలు కానీ తమలపాకులు కానీ ఇవన్నీ మన ఇంట్లో వేసుకుంటే గోంగూర, బెండకాయలు, బీరకాయలు, కాకరకాయలు ఫ్రెష్గా ఉంటాయండి. ఎక్కువ స్థలం ఉన్నవాళ్ళు అట్లా చేసుకుంటే చాలా మంచిదండి. మనం ఫ్రెష్గా తినేసి వచ్చండి. ఈ మునగాకు వరకు ముందు రోజు తెచ్చుకొని ఒక పేపర్లో కానీ కవర్లో కానీ చుట్టుపెట్టండి, ఆకంతా రాలిపోతుంది. అప్పుడు శుద్ధం కడుక్కొని చేసేసుకోవచ్చండి. చాలామంది ఇంట్లో ఏం కూర అంటే సొరకాయ పులుసు, పప్పు పులుసు, బెండకాయ పులుసు అట్లా చెప్తారండి. అంటే వంట చేసుకోవడానికి ఓపిక లేకో లేకపోతే డబ్బులు ఉండి ఖర్చు పెట్టుకోలేకో తెలియదు. అంటే ఇప్పుడు షుగర్లు బీపీలు ఉన్నాయి కాబట్టి అవి పెట్టేసుకొని తింటున్నారండి. మిగతాదన్నీ అట్లా బెండకాయ పులుసు, వంకాయలు పులుసు పెట్టేసి స్విగ్గీకి వాటికి ఆర్డర్ చేసి జొమాటోకి ఆర్డర్ పెట్టేసుకొని తినేస్తున్నారండి. అంటే చూసే వాళ్ళకి బెండకాయ పులుసు, వంకాయ పులుసు, సొరకాయ పులుసు పెట్టుకొని తింటుంది పాపం అని అంటే అంత జనరేషన్కి వెళ్ళిపోయారండి. ఇదంటే మునగాకు ఫ్రై. నాకు మా పిల్లలు చిన్నప్పుడు భాగ్య అని రెటీస్ అమ్మాయి, ఆ అమ్మాయి విద్యాభారతి స్కూల్లో టీచర్ అండి. వాళ్ళ అమ్మ ఉండేది పాపం. వాళ్ళ అమ్మ పాపం అన్నీ జరుపుతూ ఉండేది. ఆమెకు వచ్చే విద్యాభారతి స్కూల్లో పాపం స్కూల్ ఫీజులు గడిపేది లేదు. అంటే ఎంత ఇస్తారండి ప్రైవేట్, అదేమన్నా గవర్నమెంట్ జాబ్స్ అయితే ఎక్కువ జీతాలు ఇస్తారు, కానీ ప్రైవేట్ జాబ్స్ అయితే విద్యాభారతి స్కూల్లో అప్పుడు ఇచ్చేది 2000. రెంట్కి ఎంత పోతే ఒకవేళ అప్పట్లో 700, 800 రెంట్లు ఉండేది. వచ్చేది ఆ 1000 రూపాయలకి ఇంట్లో సంసారం జరగాలంటే జరిగేది కాదు కదా పాపం. అప్పుడు ఇద్దరు పిల్లకాయలని ట్యూషన్ అక్కడే చేర్పించి తీసుకొస్తూ ఉండేదాన్నండి. ఆ అమ్మాయి పాపం చాలా కష్టపడుతూ ఉండేది. భాగ్య అనే అమ్మాయి ట్యూషన్ చెప్పుకుంటా పాపం విద్యాభారతి స్కూల్కి పోతా వాళ్ళ కొడుకో ఎవరు కూతురు ఉండాలండి అమ్మాయికి. నేనే వెళ్ళి తీసుకొచ్చేదాన్ని అక్కడ ట్యూషన్లో నుంచి. పక్కనే విద్యాభారతి స్కూల్ ఉండేది, ఆ పక్కనే అమ్మాయి చేరు ఉండేది ఒక రెండింట్లో. వాళ్ళది కాలాస్త్రం ఏంటండి తెలియదు, నాకు ఐడియా లేదు. నేనే ఇద్దరు పిల్లకాయలు స్కూల్ ట్యూషన్లో చేర్పించి సాయంత్రం మధ్యాహ్నం తీసుకుపోయి వదిలేసి సాయంత్రం పోయి తీసుకొస్తున్నదానండి. ఆ అమ్మాయి ఇంట్లో అమ్మ పచ్చడి లేకపోతే పెరుగు, మజ్జిగ. ఇదండి మునగాకు. అంటే ఈ మునగాకు చూసి అమ్మాయి గుర్తుకొచ్చింది. వాళ్ళ అమ్మ మునగాకు ఫ్రై చేస్తూ ఉండేది. వాళ్ళు కొంచెం బాగా చేస్తారులేండి. రెడ్డిస్ అంటే కొంచెం వంటలు ఇదిగా చేస్తారు వాళ్ళు. అట్లా చూసి ఇప్పుడు గుర్తుకొచ్చి చెప్తున్నానండి అమ్మాయి గురించి. వాళ్ళ ఇంటికి ట్యూషన్ పిల్లకాయల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ మునగాకు ఫ్రై చేస్తూ ఉండేది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పాపం ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియదండి. మంచి అమ్మాయిను బాగా ట్యూషన్లో బాగా చెప్పేది. పాపం రెడీ అయిపోయిందండి.